갑자기 내게 나타나준 너 난 아무 말도 할 수가 없었지. Hello everybody, welcome back to your channel. In today's video, I'm going to share how I organized my daughter's wardrobe. రీసెంట్గా మేము హౌస్ చేంజ్ అయ్యాము. ఇంతకు ముందు ఉన్న హౌస్కి అండ్ ఇప్పుడు ఉంటున్న హౌస్కి డిస్టెన్స్ ఎక్కువగా లేదు అండ్ పర్సనల్ రీజన్ వల్ల చాలా ఫాస్ట్గా మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. నో ప్రాపర్ ప్యాకింగ్ అండ్ పర్టికులర్గా ఆ టైంలో నేను మా పేరెంట్స్ హౌస్లో ఉన్నాను. సో ప్యాకింగ్ అనేది అసలు ప్లానే లేదు. అండ్ ఈ పర్టికులర్ పైల్ ఏదైతే ఉందో అది నా డాటర్ వార్డ్రోబ్లో నుంచి తీసినవి అలా వేసేసారనమాట. అండ్ ఇక్కడున్న న్యూ వార్డ్రోబ్లోకి నేను ఈ పైల్ని అంతా కూడా ప్రాపర్గా ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాజ్ యూ కెన్ సీ ఆ ఫోల్డింగ్స్ కూడా ప్రాపర్గా చాలా వరకు ప్రాపర్గానే ఉన్నాయి. అంటే ఇంతకుముందు వార్డ్రోబ్లో నేను పెట్టున్నాను కదా, సో ఇలాగా కంప్లీట్గా మెస్ అయిపోయింది. అండ్ ఐ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ దెమ్. ఈ పైల్ ఆఫ్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను సెగ్రిగేట్ చేసి ఈ న్యూ వార్డ్రోబ్లోకి ఆర్గనైజ్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే జనరల్గా మన అందరి వార్డ్రోబ్లో క్లాసెట్ రాడ్ ఉంటుంది. అది లైఫ్ సేవర్ అనే చెప్పాలి. మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అస్సలు ఉండదు. రింకిల్ ఫ్రీగా మనం బట్టల్ని హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి అది లేదు. అండ్ ఈ పర్టికులర్ ఏవైతే ఆ బ్లాక్ కలర్ ఆర్గనైజర్స్లో ఉన్నాయో అవి ఈ వార్డ్రోబ్లో కాకుండా నేను నా వార్డ్రోబ్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. బికాస్ సస్య వార్డ్రోబ్లో అంత స్పేస్ అనేది ఎక్కువగా లేదు, వెరాజ్ నా వార్డ్రోబ్లో కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంది. సో నేను ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నా వార్డ్రోబ్లోకి షిఫ్ట్ చేసేసాను. అండ్ దిస్ ఈస్ ద వార్డ్రోబ్. సో ఇక్కడే నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను తన క్లాత్స్ అన్నీ కూడా. యాజ్ యూ కెన్ సీ దేర్ ఇస్ నో క్లాసెట్ రాడ్, మేజర్ డ్రాబ్యాక్. సో జస్ట్ 4 ర్యాక్స్ ఉన్నాయి. ఏం చేసినా కూడా క్లాత్స్ అన్నీ కూడా చక్కగా ఫోల్డ్ చేసే పెట్టాలి, నో అదర్ గో. సో ఎప్పుడైనా మీరు ఒక వార్డ్రోబ్ అరేంజ్ చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఫస్ట్ అనలైజ్ చేయండి, అసెస్ చేయండి. జస్ట్ యూ అండర్స్టాండ్ ద స్పేస్. ఇన్ కేస్ ఏమన్నా థింగ్స్ కావాలి అంటే బై థింగ్స్ ఇఫ్ నీడెడ్. లేదంటే ట్రై చేయండి ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటిని రీయూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే ఎస్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్. సో ఫస్ట్ డే నేను ఇవన్నీ కూడా లైక్ 4 ర్యాక్స్లో ఏమేమి పెట్టాలనేది జస్ట్ బ్రీఫ్గా అనుకున్నాను. అండ్ ఐ స్టార్టెడ్ సెగ్రిగేటింగ్ లైక్ తన షార్ట్స్, డ్రెస్సెస్ ఒకసారి అన్నీ కూడా తీస్తున్నాను. ఇలాగ ఫస్ట్ డే మనం సెగ్రిగేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది వాటిని బాస్కెట్స్లోకి మనం ఫోల్డ్ చేసి పెట్టడానికి. లేదు అంటే డిఫరెంట్ క్లాత్స్ అంటే అగైన్ యూ హ్యావ్ టు కీప్ ఆల్ బాస్కెట్స్ అరౌండ్ యూ అండ్ వాటిని వాటి ప్లేస్లో పెట్టాలి. సో ఫస్ట్ సెగ్రిగేట్ ద థింగ్స్. అండ్ నెక్స్ట్ బాస్కెట్స్ లైక్ ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైతే ఇష్టపడారో దే కెన్ డూ DIY బాస్కెట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా. మనకి జనరల్గా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు డిఫరెంట్ సైజెస్లో వస్తూ ఉంటాయి, డిపెండ్ ఆన్ ద ప్రోడక్ట్. అవన్నీ సేవ్ చేసుకొని కూడా మీరు కావాలంటే యూస్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే తన వింటర్ క్లాత్స్ అండి. జనరల్గా సమ్మర్లో మనకి మినిమల్గానే ఉంటుంది బయట వెళ్ళినప్పుడు అవుటింగ్కి, వెరాజ్ వింటర్స్లో వీ లేయర్ అప్ ద క్లాత్స్. సో ఐ థింక్ వింటర్ వార్డ్రోబ్ డెఫినెట్గా హ్యూజ్గా ఉంటుంది సమ్మర్ వార్డ్రోబ్తో కంపేర్ చేసుకుంటే. సో తన వింటర్ క్లాత్స్ లైక్ స్వెటర్స్, స్వెట్ షర్ట్స్ని ఆర్గనైజ్ చేయడానికి నేను ఈ DIY కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకున్నాను. జస్ట్ అలానే పెట్టేయకుండా దాన్ని ఒక గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్తో నేను ర్యాప్ చేసుకున్నాను. అండ్ ఎల్సా థీమ్లో ఉంది అది. సో ఇది మేము పిక్ చేసుకున్నాం. అండ్ ఏవైతే నేను తన ఎథ్నిక్ వేర్ ఉన్నాయో అవన్నీ కూడా నా వార్డ్రోబ్లోకి షిఫ్ట్ చేసేసాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వెళ్ళిన ప్రతి ఇంటికి స్పెషల్లీ రెంటెడ్ హౌస్లో ఉంటారు, ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు హౌస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాం. వెళ్ళిన ప్రతి దగ్గర అకార్డింగ్ టు ద హోమ్ మనం కొనాలి అంటే డెఫినెట్గా అది ఎక్కువ బడ్జెట్ తీసుకుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న థింగ్స్లో చిన్న చేంజెస్ చేసి వాటిని రీయూజ్ చేసుకుంటే మనం డెఫినెట్గా మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఆర్గనైజ్డ్గా కూడా థింగ్స్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను యూజ్ చేశాను ఒక ఓల్డ్ ర్యాక్. ఇంతకుముందు సస్య స్టడీ టేబుల్కి సపోర్టింగ్ వాల్కి ఈ ర్యాక్ ఉండేది, వేర్ ఐ యూస్ టు కీప్ హర్ స్టేషనరీ. కొంచెం డ్యామేజ్ కూడా అయింది. సో దీన్ని నేను పెయింట్ చేసుకుంటున్నాను విత్ ఎల్లో కలర్. ఇది రెడ్ కలర్లో ఉంది, చాలా ఫాస్ట్ కలర్ కాబట్టి 2 కోటింగ్స్ పట్టాయి. నేను యూజ్ చేశాను యాక్రిలిక్ పెయింట్. సో యా, దిస్ ఈస్ ద అవుట్పుట్.
దీన్ని నేను ఎల్లో కలర్లో పెయింట్ చేసుకున్నాను. అండ్ పైనుంచి సెకండ్ ర్యాక్లో నేను దీన్ని ఇన్స్టాల్ చేయించుకున్నాను. దట్ ఈస్ వేర్ ఐ కెన్ యాక్సెస్ ఈజీలీ. నా డాటర్ కాకుండా నేను యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను షెల్ఫ్ లైనర్స్ మీరు యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ రెగ్యులర్ న్యూస్ పేపర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఐ మీన్ పిల్లలది కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి నేను అగైన్ ఈ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ తీసుకున్నాను. దీనిపైన MRP 15 ఉంది, బట్ నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఈచ్ 9 రూపీస్ అయింది. సో ఇవి నేను ఇక్కడ షెల్ఫ్ లైనర్స్ లాగా యూస్ చేశాను. ఇన్ కేస్ మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్గా ఉంచేసుకుంటామంటే మీరు గుడ్ క్వాలిటీ షెల్ఫ్ లైనర్స్ని యూస్ చేయొచ్చు. సో వార్డ్రోబ్ అంతా నేను క్లీన్ చేసుకొని ఈ పేపర్స్ అన్నీ కూడా వేసేసాను. సో దట్స్ ద రీజన్ నేను ర్యాక్ని కూడా ఎల్లో కలర్లోనే పెయింట్ చేసుకున్నాను. బికాస్ నా దగ్గర ఎల్లో కలర్ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్సే ఉన్నవి. సో అవన్నీ కూడా నేను ర్యాక్స్లో పెట్టేశాను. అండ్ ఐ వాజ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అని. ఇందాక మనం చేసుకునే DIY బాస్కెట్ ఏదైతే ఉందో దాంట్లో నేను తన స్వెట్ షర్ట్స్ని, ఒక దాంట్లో స్వెట్ షర్ట్స్ని, ఇంకొక దాంట్లో స్వెటర్స్ని నేను పెట్టుకున్నాను. మీరు కావాలంటే డిపెండ్ ఆన్ ద స్పేస్, మీ వార్డ్రోబ్ స్పేస్కి అకార్డింగ్గా మీరు కావాలంటే ఇలా హార్జెంటల్గా పెట్టవచ్చు, లేదా వర్టికల్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే పై ర్యాక్ కాబట్టి వర్టికల్గానే పెట్టుకున్నాను. బై దట్ నాకు ప్రాపర్గా కనిపిస్తాయి. ఇన్ కేస్ హారిజెంటల్గా పెడితే నాకు కార్డ్బోర్డ్ బాక్సే కనిపిస్తుంది, కానీ లోపల థింగ్స్ ఏవి కనపడవు. సో నేను దాన్ని హారిజెంటల్గా పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా చూడడానికి బ్రీత్ లేదేమో వీటికి మధ్యలో అన్నట్లు ఉంటాయి, బట్ తీసుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంటాయి. అండ్ ద రీజన్ నేను బాస్కెట్స్లో ఎందుకు పెట్టలేదు రెగ్యులర్ బాస్కెట్స్లో అంటే ఈ వింటర్ క్లాత్స్ చాలా హెవీగా ఉంటాయి. వాటి వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సమ్మర్లో కానీ మనం జనరల్గా వేసుకునే క్లాత్స్తో కంపేర్ చేసినప్పుడు. సో నేను టూ తన స్వెట్ షర్ట్స్, యాక్చువల్గా ఇది ఒకటి కార్డిగన్, ఒకటి తన స్వెట్ షర్టే. ఇవి 2 పెడితే ఫిల్ అయిపోయింది. నేను డిఫరెంట్గా కూడా ట్రై చేశాను. సైడ్ బై సైడ్ పెట్టాను, ఒకదానిపైన ఒకటి పెట్టాను. ఎలాగ పెట్టినా మ్యాక్సిమం 2 స్వెట్ షర్ట్స్ మాత్రమే మనం దీంట్లో ఫిట్ చేయగలం. సో డెఫినెట్గా నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ ఇప్పుడు నేను అక్కడ ఏదైతే DIY బాస్కెట్లో ఫోల్డ్ చేస్తున్నానో ఆ మెథడ్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దీన్ని మనం 2 వేస్లో చేసుకోవచ్చు. నేను డిపెండ్ ఆన్ ద బాస్కెట్ నేను మెథడ్ని చేంజ్ చేస్తాను, బట్ ఆల్ టుగెదర్ నేనైతే యూస్ చేసేది ఫైలింగ్ మెథడ్. ఫైలింగ్ మెథడ్లో ఫోల్డ్ చేస్తే మీకు చూడడానికే కాదు, దాన్ని లాంగ్ రన్లో కూడా మనం మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. జనరల్గా స్లీవ్స్ని మనం డౌన్వర్డ్స్లోనే పెట్టకుండా ఇలాగా కూడా పెట్టుకోవచ్చు. నేను మోస్ట్లీ ఈ స్టైల్లోనే ఫాలో అవుతాను. నాకు ఎందుకో ఇలా పెడితే ప్రాపర్గా ఉంటుంది. అండ్ అన్వాంటెడ్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా మనం జనరల్గా డ్రెస్ వేసుకున్నప్పుడు, అలాంటివి కూడా నేను ఇప్పుడు ఫేస్ చేయలేదు. సో నేను ఆ మెథడ్నే యూస్ చేస్తుంటాను. ఇన్ కేస్ డీప్గా లేదు మీ బాస్కెట్ అంటే దీన్ని హాఫ్లోకి మీరు ఫోల్డ్ చేసుకుంటే డీప్ ఎక్కువ లేకపోయినా కూడా మీరు బాస్కెట్లో అరేంజ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ డీప్గా ఏదైనా బాస్కెట్ లేదు అనుకుంటే ఈ టైప్లో మీరు ట్రై చేయొచ్చు. సేమ్ దాని స్టైల్లోనే చేసాం, బట్ హాఫ్కి కాకుండా థర్డ్స్లో పెడుతున్నాం అన్నమాట. సో ఇది ఎక్కువ డీప్ లేకపోయినా కూడా బాస్కెట్ మనకి ప్రాపర్గా కూర్చుంటుంది. ఇలాగ మీరు సైడ్ బై సైడ్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ. అండ్ ఇక్కడ ఏవైతే నేను ఎక్స్ట్రాగా సైడ్లో పెట్టానో ఇవి ఎందుకంటే మనం టాప్లో ఉంది కదా, ఏదైనా మధ్యలో ఉండేది తీసేటప్పుడు డెఫినెట్గా అది ప్లేస్ అనేది చేంజ్ అయిపోయి ఒకదానిపైన ఒకటి పడిపోకుండా సపోర్ట్ కోసం ఒకటి నేను ఎక్స్ట్రాగా అక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ పైరాక్లోనే నేను ఈ డంగరీస్ పెడుతున్నాను. ఇవి డంగరీస్ అండి. అండ్ దీని ఫోల్డింగ్ మెథడ్ కూడా చూపిస్తాను. ఎలాగైనా మనం ఫోల్డ్ చేయాలి. మనకి రిజల్ట్ ఎలా ఉండాలంటే ఒక ఫైల్ మెథడ్లోనే ఉండాలి. యాజ్ వి ఆల్ నో డంగరీస్ కొంచెం హెవీగానే ఉంటాయి వాటి మెటీరియల్ కూడా. సో అలాంటివి నేను 8 ఒక్క సింగిల్ బాస్కెట్లో అకామిడేట్ చేయగలిగానంటే డెఫినెట్గా స్పేస్ని సేవ్ చేసినట్లే. అండ్ ఇక్కడ డంగరీస్ని ఫోల్డింగ్ మెథడ్ చూపిస్తున్నాను. డెఫినెట్గా వాటి బటన్స్ అనేవి మనం లాక్ చేయాలి, అప్పుడే మనకి షేప్ అనేది ప్రాపర్గా ఉంటుంది.
난 아무 말도 할 수가 없었지 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나 그런 나를 넌 보며 왜 그러냐고 అండ్ నెక్స్ట్ వచ్చేసి తన టాప్స్ జనరల్గా అవుటింగ్కి యూస్ చేసేవి ఇవి ఈ డంగరీస్ కానీ టాప్స్ అయినా సో అందుకని నేను పై ర్యాక్లోనే పెట్టేసుకున్నాను యాజ్ నేను అగైన్ అక్కడ కౌంట్ చేసి చూపిస్తున్నాను ఎన్ని టాప్స్ నేను ఒక బాస్కెట్లో సెట్ చేయగలిగాను జనరల్గా మీరు బాస్కెట్స్ లేకుండా పెట్టాలి అంటే పెట్టవచ్చు ఒకదానిపైన బట్ జస్ట్ థింక్ అది ఎన్ని రోజులు మనకి వర్క్ అవుతుంది ఫస్ట్ పెట్టిన ఒక 1 వీక్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం ఆ తర్వాత డెఫినెట్గా అవి మిస్ప్లేస్ అవుతూనే ఉంటాయి మెథడ్లో ఫోల్డ్ చేస్తే మనం తీయడానికి కానీ అగైన్ బ్యాక్ ఇన్ టు ద ప్లేస్ మనం పెట్టేటప్పుడు కానీ కంఫర్టబుల్గానే ఉంటుంది ఎక్కడ డిఫికల్టీ అయితే నేను ఫేస్ చేయలేదు అండ్ ఈ మెథడ్ నేను ఒక 2 ఇయర్స్గా యూస్ చేస్తున్నాను అఫ్కోర్స్ వేరే వార్డ్రోబ్స్లో తక్కువగా బాస్కెట్స్ యూస్ చేస్తున్నాను ఇన్ని బాస్కెట్స్ యూస్ చేయడం దిస్ ద ఫస్ట్ టైం ఎందుకంటే క్లాసెట్ రాడ్ లేదు కాబట్టి అండ్ నెక్స్ట్ దీని ఫోల్డింగ్ మెథడ్ చూపిస్తున్నాను దీంట్లో 2 టైప్స్లో మనం పెట్టుకోవచ్చు ఈ ఫ్రంట్ నెక్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఒక టైప్ ఉంటుంది అండ్ లోపలికి ఫోల్డ్ చేసి పెడుతూ ఇంకొక టైప్ ఉంటుంది నేను ఇదే యూస్ చేస్తాను లేదు నెక్ లైన్ బయటికి రావాలి అనుకుంటే ఇట్లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇది వర్టికల్గా పెట్టేటప్పుడు అయితే బాగుంటుంది నెక్ లైన్ బయట కనిపించేది నార్మల్ బాస్కెట్లో ఈ మెథడ్లో పెట్టేటప్పుడు జనరల్గా ఇలా పెడితేనే ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ ఇది కూడా మనం టాప్ ర్యాక్లో పెట్టేసాం అండ్ నేను ఇక్కడ యూజ్ చేసిన బాస్కెట్స్ అన్నీ కూడా నయాసా బ్రాండ్వి ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ NAYASA నయాసా నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఇన్ కేస్ బాస్కెట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఆల్రెడీ DIY చూశారు బట్ బాస్కెట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్లీ రికమెండ్ అండి ఎందుకంటే బాస్కెట్స్ ఆర్ నాట్ ఇన్ పర్టికులర్ యూజ్ ఇది ఇక్కడే యూజ్ చేయాలి అన్న రూల్ ఏం లేదు మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎస్ యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ దెమ్ మార్కెట్ 99 అండ్ డీమార్ట్లో మీకు తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో కూడా మీరు ట్రై చేయండి డిఫరెంట్ బ్రాండ్స్లో డెఫినెట్గా మీకు తక్కువ ప్రైస్కి కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి నాకైతే ఇవి అరౌండ్ 150 రూపీస్కి వచ్చింది ఈచ్ అండ్ ఇక్కడ నేను వచ్చేసి హుక్ని ఈ వాల్ ఉన్న స్పేస్ని కూడా నేను యూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే అగైన్ ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి జనరల్గా మనం వార్డ్రోబ్ ఓపెన్ చేసే డోర్స్కి అయితే మనం డోర్ సైడ్ స్పేస్ని కూడా యూస్ చేసుకోవచ్చు వెరాజ్ స్లైడింగ్ డోర్స్లో ఆ ప్రివిలేజ్ నాకు ఉండదు కాబట్టి నేను ఇక్కడ వాల్ స్పేస్ సైడ్ ఏదైతే ఉందో ఇది యూస్ చేసుకుంటున్నాను అక్కడ నేను హుక్ పెట్టుకొని తన వింటర్ క్యాప్స్ కానివ్వండి మఫ్లర్స్ కానీ ఏమన్నా కూడా హ్యాంగ్ చేయొచ్చు కావాలంటే లైక్ బెల్ట్స్ ఇలాంటివి కూడా మనం చేయొచ్చు బికాస్ మనకి డోర్ స్పేస్ అనేది ఇక్కడ లేదు అదర్వైజ్ నేను ఇంతకు ముందు అయితే తన యాక్సెసరీస్ అన్నీ కూడా డోర్ సైడ్ ఆర్గనైజ్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఇది లేదు కాబట్టి నేను విత్ ద హెల్ప్ ఆఫ్ హుక్స్ నేను అవి ఆర్గనైజ్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి మనం ఇది పెట్టాం ఇది ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే తన యాక్సెసరీస్ని ఆర్గనైజ్ చేయడానికండి నేను చూశాను ఫర్ గాగుల్స్ కోసం ఐ వాజ్ సర్చింగ్ అమెజాన్లో చూస్తే అరౌండ్ 700-800 రూపీస్ ఉంది గాగుల్స్ ఆర్గనైజర్ సో డెఫినెట్లీ అది హ్యూజ్ జస్ట్ ఆర్గనైజ్ చేయడానికి అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు దెన్ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా అండ్ ఈ ర్యాక్లో నేను తన టాప్స్ని పెడుతున్నాను ఈ ర్యాక్ నాకు బాగా కంఫర్టబుల్గా ఉండాలి సో ఇక్కడ తన టునిక్స్ టాప్స్ ఏదైనా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్ అవి ఉంటాయి కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంటాయి రెగ్యులర్ టాప్స్తో కంపేర్ చేస్తే సో ఇవి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అగైన్ యూ కెన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ టాప్స్ నేను ఒక బాస్కెట్లో ఎన్ని ఉన్నాయనేది మీరే కౌంట్ చేసుకోండి బై దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఎంత స్పేస్ మనం సేవ్ చేస్తున్నామో సేమ్ ఫోల్డింగ్ మెథడ్ ఇందాక టాప్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే మెథడ్లో దీన్ని కూడా బట్ పైన టాప్లో చిన్న బాస్కెట్లోనే చాలా పడ్డాయి బికాజ్ అవి అన్నీ ఆల్మోస్ట్ సమ్మర్ టాప్స్ అవి దీంట్లో ఈ టాప్స్లో కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువే సెట్ అయ్యాయి అండ్ ఇక్కడ అగైన్ మనం స్పేస్ని సేవ్ చేయడానికి స్టాకప్ చేస్తున్నాము ఈ బాస్కెట్ లిడ్ పెట్టాను జనరల్గా అయితే నేను లిడ్ యూస్ చేయను ఫర్ ఈజీ యాక్సెస్ బట్ ఇక్కడ నేను లిడ్ పెట్టాను దానిపైన ఇంకొక బాస్కెట్ కూడా పెట్టుకోవచ్చని అండ్ దానిపైన నేను జనరల్గా తను రెగ్యులర్గా బయట వెళ్ళేటప్పుడు వేసుకుని కంఫర్టబుల్గా ఉండే ఫ్రాక్స్ పార్టీ వేర్ అన్నీ కూడా ఆల్రెడీ నా వార్డ్రోబ్లోకి వెళ్ళిపోయాయి కదా సో ఇవి ఎలాగ ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను సేమ్
మనకి అవుట్పుట్ ఇలా ఫైల్లా ఉండాలన్నమాట. ఇంకొక మెథడ్ వేర్ మనకి కాలర్ పైకి కనిపిస్తుంది. ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాని సైజ్కి అకార్డింగ్గా మనం ఈ కింద పార్ట్ని ఫోల్డ్ చేసుకుంటాం. ఇవి కూడా మనం దీనిపైన పెట్టేస్తున్నాం. హియర్ వీఆర్ అగైన్ మనకి కొంచెం ఆ స్పేస్ అనేది సేవ్ అయింది. మీకు ఇంకా క్లాత్స్ ఎక్కువ ఉన్నాయంటే అగైన్ దానిపైన కూడా ఒక లిడ్ వేసి దానిపైన కూడా మీరు స్టాకప్ చేసుకోవచ్చు. బట్ అలా చేసుకుంటూ పోతే అగైన్ ఈజీ యాక్సెస్ అనేది ఉండదు. బట్ 2 అనేది ఓకే. నెక్స్ట్ ఇవి ఎలా ఫోల్డ్ చేశాను, కొంచెం హెవీగా ఉన్న డ్రెస్సెస్ కూడా మనం ఇదే ప్యాటర్న్లో ఫోల్డ్ చేసుకుంటాం. ఈ ఫ్రాక్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం హెవీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ని నేను బాస్కెట్స్లో పెట్టాను. అగైన్ ఇక్కడ బాస్కెట్స్ చేంజ్ అయ్యాయి. నేను ఇక్కడ హ్యాండిల్ బాస్కెట్స్ యూజ్ చేశాను. ఆ లిడ్ ఉన్నవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. 50 రూపీస్ టు 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి. లిడ్ లేకపోతే ఆబ్వియస్గా మనకి ప్రైస్ తగ్గుతుంది. నాకు ఎలాగో లిడ్ లేకుండానే కావాలి కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ షార్ట్స్కి మనకి యూనివర్సల్గా ఇదే మెథడ్లో ఫోల్డ్ చేయాలి. ఐ డోంట్ థింక్ సో వేరే మెథడ్ ఉందని. జీన్స్కి ఉంది వేరే మెథడ్, బట్ షార్ట్స్కి నాకు తెలిసి ఇదే మెథడ్. అండ్ నార్మల్ ఒక రెగ్యులర్ బాస్కెట్స్లో నేను లైక్ 11 షార్ట్స్ వరకు పెట్టాను. లైక్ 2 బాస్కెట్స్లో, అంటే ఈ 2 బాస్కెట్స్లో నేను మినిమం 20 షార్ట్స్ని ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, బాస్కెట్ లేకుండా షార్ట్స్ని నార్మల్గా పెడితే మనకి ఎన్ని రోజులు ఉంటుంది. ఒక్కటి తీస్తే చాలు, కిందది బాటమ్ది ఏదైనా మనం తీసామంటే చాలు, పైనవన్నీ కూడా కింద పడిపోతాయి. సో బాస్కెట్స్ని డెఫినెట్గా యూజ్ చేయండి. దట్స్ ద రీజన్ నేను పదే చెప్తున్నాను. అండ్ సేమ్ బాస్కెట్స్లో ఇందాక నేను చెప్పినట్లుగా మీ స్పేస్ని బట్టి మీరు కావాలంటే ఇలాగ కూడా మీరు పెట్టుకోవచ్చు. బై దట్ ఏంటంటే ఈ స్పేస్ అంతా కూడా, ఈ ముందున్న స్పేస్ అంతా కూడా మీకు వేరే ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు అవసరం లేదు, సో నార్మల్గా పెట్టేస్తున్నాను. అండ్ నేను ఆ ర్యాక్ అక్కడ ఇన్స్టాల్ చేయించుకునేటప్పుడే చెక్ చేసుకున్నాను ఈ బాస్కెట్ అనేది ఫిట్ అవ్వడానికి. సో దానికి అకార్డింగ్గానే దాన్ని ఇన్స్టాల్ చేయించాను. సో వేరే బాస్కెట్స్ కూడా దానికి కింద పెట్టేసుకోవచ్చు. అగైన్ వీఆర్ యూటిలైజింగ్ ద స్పేస్. డోంట్ బీ హరీ అప్ అండి. ఆర్గనైజ్ చేయడానికి ఎప్పుడు కూడా హరీ అప్ అవ్వద్దు. వెంటనే మీరు పెట్టేశారంటే అవి కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతాయి. ఒకసారి ఆలోచించి దానికి అకార్డింగ్గా మీరు ఒక్కసారి ఫిక్స్ చేశారంటే అది ఎప్పటికీ అలానే మెయింటైన్ చేయొచ్చు. లేదంటే ఫస్ట్ ఊరికే అలా పెట్టేశారంటే అది అగైన్ డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఆలోచించి చేయాలి, చాలా హార్డ్ అయిపోతుంది ఫర్దర్గా. అండ్ ఇక్కడ ఆ టాప్లో నేను తన గాగుల్స్ అన్నీ కూడా పెట్టేశాను. అండ్ కింద ఏవైతే ఈ 3 సెక్షన్స్ ఉన్నాయో వీటిల్లో తన వాచెస్ అండ్ తన డ్రెస్ రిలేటెడ్ బెల్ట్స్ అండ్ జనరల్గా మనకి ఎక్స్ట్రా బటన్స్ అవి వస్తుంటాయి కదా, అండ్ పిల్లలవి చెప్పనే అక్కర్లేదు, ఈజీగా అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఈ కింద ఇంతకుముందు ఇక్కడ స్టేషనరీ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆ వాచెస్ అవన్నీ పెట్టాను. ఆ బ్యాక్ సైడ్ ఉండేది స్మార్ట్ వాచే, బట్ అది కిడ్స్ స్మార్ట్ వాచ్, దాంట్లో ఏం ఉండదు. సో ఆ నెక్స్ట్ బెల్ట్స్ అండ్ ఆ లాస్ట్ వాచ్ బాక్స్లో తన బటన్స్ అన్నీ కూడా పెట్టాను. ఇలాంటి చిన్న బీడ్స్ బటన్స్ లాంటివి ఇలాగ ఒక బాక్స్లో పెట్టి సేవ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే వేరే బటన్ వన్స్ మిస్ అయిందంటే అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా మిస్ అయిపోతాయి. తర్వాత వేరేవి మనం దానికి మ్యాచ్ చేయాలన్నా కూడా అంత బాగా అనిపించదు. సో ఇవన్నీ కూడా చక్కగా సేవ్ చేసి పెట్టుకోండి. నేను ఆ డ్రెస్ ఇంటికి రాగానే అవన్నీ ట్యాగ్స్ అన్ని రిమూవ్ చేసి బటన్ సేవ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన ఫుల్ స్లీవ్ టీషర్ట్స్ని ఇక్కడ పెడుతున్నాను, సేమ్ ఆ ర్యాక్ కింద.
అండ్ దాని ఫోల్డింగ్ మెథడ్ సేమ్ ఇంతకుముందు మనం స్వెట్ షర్ట్ని చేసాం కదా అదే మెథడ్లో. అండ్ నెక్స్ట్ అక్కడ ఇంకొంచెం స్పేస్ ఉంది కదా, అక్కడ నేను పెట్టాను తన హెయిర్ యాక్సెసరీస్ అన్నీ. ఇప్పుడు రీసెంట్గా గుండు అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే తనకి హెయిర్ స్టార్ట్ అయింది. సో పెద్ద పెద్ద క్లిప్స్ లాంటివి బోస్ అవి యూజ్ లేవు. సో అవన్నీ కూడా నేను ఈ మిక్కీ మౌస్ బ్యాగ్లో పెట్టేసి లోపల పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కెట్ 99 నుంచి తీసుకున్నాను ఈ 2 డ్రాయర్ ఆర్గనైజర్. అండ్ దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ తనకి యూజ్ అయ్యేవన్నీ కూడా నేను పెట్టుకున్నాను, ఈ చిన్ని చిన్ని బ్యాండ్స్ అండ్ టిక్ టాక్ క్లిప్స్ కూడా. అండ్ టిక్ టాక్ క్లిప్స్ ఏవైతే నేను ఒక కార్డ్బోర్డ్కి పెట్టుకున్నానో, ఇది మనకి ప్రైస్ ట్యాగ్ వస్తుంది కదా జనరల్గా డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు, వాటిపైన నేను పెట్టుకున్నాను. జనరల్గా మనం అలాగే వేసేస్తే ఏమవుతుందంటే దాని మ్యాచ్ అనేది ఎప్పుడు ఆ పెయిర్ అనేది నాకైతే పర్సనల్గా ఎప్పుడు మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా పెట్టుకుంటే ఐడియా ఉంటుంది దేని పెయిర్ మిస్ అయిందని. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్స్ కూడా నేను ఒక బ్యాండ్కి ఇవన్నీ క్లిప్ చేసి పెట్టుకున్నాను. అండ్ దాట్స్ ఇట్. మేజర్గా ఇంకా వాళ్ళకి ఏమి యూజ్ చేస్తాం అంతే కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి తన నెయిల్ కేర్ కిట్. నేను ఇది డిమార్ట్లో తీసుకున్నాను. ఇంతకుముందు లేదు, ఇది నాకు తెలిసి రీసెంట్గా వచ్చినట్లుంది, న్యూ అరైవల్ అనుకుంటా. ఐ జస్ట్ లవ్ దిస్. 130 రూపీస్కేమో 129 130 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉంది. ఆల్వేస్ మీ పిల్లలకి మాత్రం సపరేట్గా నెయిల్ కటర్ అనేది యూజ్ చేయండి, మనది అస్సలు యూజ్ చేయొద్దు. సో ఇవి ఈ 2 ర్యాక్స్. అండ్ ఈ వాల్ స్పేస్లో కూడా నేను అగైన్ ఒకటి పెట్టుకున్నాను హుక్. దీంట్లో వచ్చేసి తన మాస్క్స్ అన్నీ కూడా నేను పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మాస్క్స్ యూజ్ చేశాను ఈ హుక్కి. బట్ మీకు కావాలంటే మీరు హ్యాపీగా పిల్లల క్యాప్స్ కానివ్వండి, వాళ్ళ టైస్, వాళ్ళ బెల్ట్స్ ఇలాంటివి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే డోర్ స్పేస్ లేదో, డోర్ స్పేస్ ఉందంటే యు ఆర్ లక్కీ ఇనఫ్. హ్యాపీగా డోర్ పైన చాలా బ్యాగ్స్ లాంటివి కూడా మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాకు ఆ ఆపర్చునిటీ లేదు కాబట్టి వాల్ స్పేస్ని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ర్యాక్లో వచ్చేసి నేను రెగ్యులర్గా తన ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్ లేదా చిన్న చిన్న అవుటింగ్స్ లైక్ గ్రాసరీస్కి వీటికి వెళ్ళేటప్పుడు తీసుకునే డ్రెస్సెస్ అన్నీ కూడా తనకి ఈజీగా తీసుకోవడానికి ఉన్న హైట్లో నేను ఇవి పెట్టాను. బై దట్ ఏంటంటే ప్రతిసారి తను నా పైన డిపెండ్ అవ్వకుండా తనే వెళ్ళి తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి ఇలా ఆల్రెడీ మనం ఫ్రాక్స్ని ఫోల్డ్ చేసిన మెథడ్ చూసాం కదా, అదే మెథడ్లో నేను ఇక్కడ ఇవి పెట్టుకున్నాను. అగైన్ నేను ఇక్కడ ఇంతకుముందు పై ర్యాక్లో చేసినట్లుగానే స్టాకప్ చేయబోతున్నాను. స్పేస్ అనేది డెఫినెట్గా ఎప్పుడు ఛాలెంజింగ్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఆ లిడ్ యూజ్ చేసి స్టాకప్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ తన నైట్ డ్రెస్సెస్ ఇవి సెట్గా ఇలానే పెట్టుకోండి. సపరేట్గా టాప్ సపరేట్గా బాటమ్ సపరేట్గా పెట్టొద్దు, అది మెస్ అయిపోతుంది. సో ఇవి రెండు కూడా స్టిక్ చేసి ఒకే దగ్గర పెట్టుకున్నాను. అండ్ దీని ఫోల్డింగ్ మెథడ్ 시간은 계속 흘러만 가고 기다리다 지쳐 그만 널 놓칠까봐 하지만 성급한 나의 고백을 넌 거절할까 두려워서 매번 야야야야야 불러 널 야야야야 네가 제일 좋아하는 게 뭐냐고 물어본다 그런 나를 넌 보며 대답 없이 미소만 짓는데 ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి నేను స్టాకప్ చేయబోతున్నాను.
అండ్ ఇక్కడ వచ్చేసి నేను ట్రాక్ ప్యాంట్స్ అండ్ టీ షర్ట్స్ తీసుకున్నాను. అగైన్ ఇది నార్మల్ రెగ్యులర్ బాస్కెటే, ఏదైతే మనం ఇందాక నుంచి చూస్ చేస్తున్నాం అలాంటిదే. ట్రాక్స్ కొంచెం హెవీగా ఉంటాయి, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నేను ఇటు సైడ్కి పెట్టుకున్నాను. అండ్ ఈ సైడ్ స్పేస్లో ఇలానే పెట్టకుండా, ఇలానే పెడితే ఏమవుతుందంటే టీ షర్ట్స్కి మళ్ళీ నాకు లెంత్ సరిపోదు కాబట్టి ఈసారి నేను ఇటు సైడ్కి పెట్టాను అనమాట. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే కొంచెం థాట్ఫుల్గా ఆలోచిస్తే మనం ఆ బాస్కెట్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ట్రాక్స్ ఫోల్డింగ్ మెథడ్. ఈ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం అలానే వదిలేస్తే మనకి లెంత్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి దాన్ని లోపలికి టక్ చేసి ఫోల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ తన నైట్ డ్రెస్సెస్, పైజామాస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్, అండ్ తన లెగిన్స్. ఇవి ఒకదానిపైన ఒకటి కూడా మీరు ఇలాగ పెట్టచ్చు వితౌట్ లిడ్. ఎప్పుడైతే అది ఫుల్గా ఉంటుందో, బాస్కెట్ బాగా ఫుల్గా అనిపిస్తుందో అప్పుడు మీరు ఒక బాస్కెట్ పైన ఒకటి పెట్టచ్చు వితౌట్ లిడ్. అండ్ ఇవి తన లెగిన్స్. అండ్ దీని ఫోల్డింగ్ మెథడ్ కూడా చూసేద్దాం. జస్ట్ లైక్ ట్రాక్ ప్యాంట్స్, ఆ ఎక్స్ట్రా పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి టక్ చేసి మనం ఫోల్డ్ చేస్తాం. బట్ ఏంటంటే మనకి డిపెండ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద బాస్కెట్ దీన్ని 2 ఫోల్డింగ్స్లోకి లేదా థర్డ్స్లోకి కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని హాఫ్కి చేసాము. అగైన్ మీకు కావాలంటే దీన్ని థర్డ్స్లో కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇంకా చిన్నది అయిపోతుంది అనమాట. యా, ఇలాగా. అండ్ ఇవి నాకు పెట్టేటప్పుడు అగైన్ వేరే థాట్ వచ్చింది. లైక్ ఇక్కడ ఏవైతే లెగిన్స్ ఉన్నాయో అవి లైక్ తన పైజామాస్ బాటమ్ దాంట్లో పెట్టేస్తే బయట ఎప్పుడో వెళ్ళేటప్పుడు తీసుకునేది కాబట్టి మనకి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది. సో లెగిన్స్ ఇటువైపుకి షిఫ్ట్ చేసేసాను అండ్ ఈ పైజామాస్ది దానిపైన పెట్టాను. బయట తనకు తీసుకోవడానికి పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. హౌవెవర్ లెగిన్స్ అనేవి తను బయట వెళ్ళేప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ఇవి ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత తన అండర్ ప్యాంట్స్. యాజ్ యూ కెన్ సీ అండర్ ప్యాంట్స్ కూడా నేను ఒక కార్డ్బోర్డ్ మధ్యలో ఒకటి పెట్టాను. బై దట్ ఏమవుతుందంటే ఎక్కువగా మనకి డిస్టర్బ్ అయిపోవు. ఒక సైడ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అన్నప్పుడే మనం ఒకసారి చూసుకొని ప్రాపర్గా పెట్టేస్తే మొత్తం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకని నేను అక్కడ ఒకటి కార్డ్బోర్డ్ పెట్టుకున్నాను. అండ్ దీని ఫోల్డింగ్ మెథడ్ వచ్చి నేను యూజ్ చేసింది ఈ మెథడ్. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో ఫోల్డ్ చేస్తున్నాను, అందుకే షేక్ కూడా ఎక్కువగా ఉంది. యా, అగైన్ ఇక్కడ కూడా మనం సైడ్లో ఉన్న స్పేస్ని యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ హుక్ పెట్టి తను రెగ్యులర్గా యూజ్ చేసే మాస్క్స్, అంటే జనరల్గా ఈ బయట వెళ్ళినప్పుడు గ్రోసరీస్కి వాటికి వీటికి వెళ్ళినప్పుడు యూజ్ చేసే మాస్క్ని నేను అక్కడ పెట్టుకున్నాను. జస్ట్ యూజ్ చేయాలని నేను అక్కడ హుక్స్ పెట్టుకున్నాను. బికాజ్ ఇలాగా స్లైడింగ్ డోర్స్ ఉండే వాళ్ళకి డోర్ స్పేస్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన నెక్ పీసెస్ కానివ్వండి ఇలాంటివి కూడా ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్కటి మీరు పెట్టుకోవచ్చు. నాకు అవి యూజ్ లేదు, అయినా కూడా జస్ట్ అది చూపించడానికి నేను అలా పెట్టుకున్నాను. అదర్వైజ్ ఒక హుక్ నాకు ఇక్కడ అవసరమే లేదు. ఏదైతే నేను సెకండ్ ర్యాక్లో యూజ్ చేశానో అది అసలు అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ బాటమ్ మోస్ట్ ర్యాక్లో నేను ఈ బ్యాగ్స్ని ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను. జనరల్గా మనం బ్యాగ్స్ని ఇలాగా కూడా వేసి వదిలేయచ్చు, బట్ నేనేం చేశానంటే వాల్ స్పేస్ని యూజ్ చేశాను ఇక్కడ కూడా. ఎందుకంటే చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ ప్రాపర్గా మనం ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు. జనరల్గా బ్యాగ్స్ ఏం చేస్తామంటే ఏదైతే పైన ఉంటుందో అది మనం తీసుకుంటాం అండ్ వేరేవి ఏవి ఎక్కువ యూజ్ చేయము. సో ఎప్పుడైతే ప్రాపర్గా మనం డిస్ప్లే చేస్తామో మనం డిఫరెంట్వి బయటకు తీసుకెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ అగైన్ ఈ హుక్స్ని యూజ్ చేస్తున్నాను. నేను ఇవి డిమార్ట్ నుంచి తీసుకున్నాను.
వీటి హెల్ప్తో నేను ఈ బ్యాగ్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసుకుంటున్నాను. వీటి కెపాసిటీ అప్ టు 2 kgs ఇచ్చారు. బట్ ఈ బ్యాగ్స్ అసలు వెయిట్లెస్ ఉంటాయి కాబట్టి నేను ఒకదానికి 1-2 అలా పెట్టేశాను. అండ్ దిస్ యూనికార్న్ ఈజ్ మై డాటర్స్ కరెంట్ ఫేవరెట్. అండ్ చిన్న చిన్న బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక బ్యాగ్లో పెట్టేసి ఈ బ్యాగ్లో పెట్టేసి అది అక్కడ పెట్టేశాను. దాని లోపల డిఫరెంట్ బ్యాగ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడే పెట్టేశాను. సో తన ట్రాలీ, తన బ్యాగ్స్ అండ్ తన అంబ్రెల్లా అవన్నీ కూడా ఈ కింద ఉంటాయి. కింద మనకి ఇంకా స్పేస్ ఉంది కాబట్టి వేరే ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా కూడా మనం ఇక్కడ పెట్టేయచ్చు. ఆన్ హోల్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దాట్ మీ వార్డ్రోబ్లో ఉన్న వాల్ స్పేస్ని యూజ్ చేయండి అండ్ క్లాత్స్ని పెట్టడానికి బాస్కెట్స్ లాంటివి యూజ్ చేయండి. బాస్కెట్స్ అంటే అగైన్ ఇలాంటి బాస్కెట్స్ అనే కదా, మనం డిఐవై కూడా చేసాం కదా కార్డ్బోర్డ్వి, అలాంటివి యూజ్ చేసినా కూడా మీరు ఎక్కువ స్పేస్ని సేవ్ చేసుకోవచ్చు. ఒక 10 క్లాత్స్ పెట్టే దగ్గర 20 క్లాత్స్ పెట్టవచ్చు. ఇలా చేస్తే జస్ట్ చూడడానికే కాదు, మనకి డైలీ జనరల్గా మనం యూజ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా ఉంటుంది, డిస్టర్బ్ అవ్వకుండా. అండ్ ఎక్కువ టైం తీసుకోదు. ఎప్పుడైనా డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఇలాగ మనం చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే టైం ఎక్కువ తీసుకోదు మళ్ళీ అవి బ్యాక్ టు ద ప్లేస్ పెట్టడానికి. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే జనరల్గా అయితే వన్ టైం మనం యూజ్ చేసినవన్నీ కూడా డోర్ స్పేస్లోనే నేను ఇంతకుముందు అయితే ఇలాంటి క్లాత్ హ్యాంగర్ ఒకటి పెట్టేసి పెట్టుకోండేది. బట్ ఇప్పుడు నాకు ఆపర్చునిటీ లేదు కాబట్టి ఏదైతే డోర్ ఉందో జనరల్గా రూమ్ డోర్ ఏదైతే ఉందో దాని వెనక నేను ఈ క్లాత్ హ్యాంగర్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ తన జాకెట్ని అండ్ వన్ టైం యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబులింగ్ అండి. లేబులింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే జనరల్గా మీ బేబీని కనుక మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తున్నారు అంటే అఫ్కోర్స్ ఎస్ లేబుల్ అవసరం లేదు. బట్ 1 or more పీపుల్ మీ ఇంట్లో హ్యాండిల్ చేస్తారు వార్డ్రోబ్ని అనుకుంటే కనుక డెఫినెట్గా లేబుల్ చేయండి. లేబులింగ్ అనేది జస్ట్ అంటే ఈజ్ రియలీ నెసెసరీ మనం అలా రాసి పెట్టడం అంటే డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను 2 బాస్కెట్స్ని స్టాకప్ చేశాను. కింద బాస్కెట్లు ఏమున్నాయనేది నాకు తెలియాలంటే పెట్టిన రోజు నాకు గుర్తుంటుంది, ఒక 1 వీక్ గుర్తుంటుంది. బట్ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా అంత మెమరీ అయితే నాకు లేదు పర్సనల్గా. సో నాకు గుర్తుండదు. సో ఇలా లేబుల్ చేసుకుంటే ఓకే తన టాప్స్ ఇక్కడ ఉన్నాయి, తన లెగిన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ ఎస్పెషల్లీ నా డాటర్ని లైక్ వాళ్ళ డాడీ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఆయన నన్ను వచ్చి అడగాల్సిన అవసరం లేదు. లైక్ ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది, హీ కెన్ గో డైరెక్ట్లీ ఓపెన్ ద వార్డ్రోబ్, అక్కడ నీట్గా లేబుల్ చేసింది ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయండి. సో వాళ్ళే వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్కి కూడా ఇది ఒక గుడ్ మేనర్స్ అవుతుంది. ఇలాగ లేబుల్ చేసి పెట్టుకుంటే వాళ్ళకు కూడా థింగ్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇవన్నీ ఫాలో అవుతారు. ఈ చిన్న ఏజ్లో వాళ్ళ మైండ్లో పడేది ఏదైనా కూడా ఫ్యూచర్లో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మీరు కనుక ఆర్గనైజ్డ్గా పెడితే వాళ్ళు కూడా వాళ్ళ వార్డ్రోబ్ని ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. అఫ్కోర్స్ ఫెయిల్ అవుతారు, బట్ వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు రియలైజ్ అవుతారు అండ్ వాళ్ళు డెఫినెట్గా మెయింటైన్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యు ఆల్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. 시간은 계속 흘러만 가고 기다리다 지쳐 그만 널 놓칠까봐 하지만 성급한 나의 고백을 넌 거절할까 두려워서 매번 야야야야야 불러 널 야야야야 네가 제일 좋아하는 게 뭐냐고 물어본